ప్రైమ్ టైం డిబేట్కి స్వాగతం. నేను శ్రీహరి. మొత్తం యావత్తు భారతదేశం అంతా కూడా ఒకవైపు కరోనా ఆందోళన ఉంటే మరొక వైపు 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపైన ఆసక్తి నెలకొనుంది. ఈ 5 రాష్ట్రాల్లో గెలుపెవరిదనేటువంటి ఉత్కంఠ మే 2 వరకు కొనసాగుతున్నప్పటికీ ఇవాళ మొత్తం ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలపైన ఎగ్జిట్ పోల్స్ కూడా వెలువడబోతున్నాయి. సో 8వ విడత బెంగాల్ సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసినటువంటి నేపథ్యంలో మరికొద్ది సేపట్లోనే దీనికి సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా రాబోయేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో అటు పశ్చిమ బెంగాల్ కావచ్చు, తమిళనాడు, కేరళ, అస్సోం, పుదుచ్చేరితో పాటుగా దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కూడా ఎవరు విజయం సాధించబోతున్నారు, ముఖ్యంగా తిరుపతి ఉప ఎన్నికల్లో గెలుపు ఎవరిని వరిస్తుంది, నాగార్జున సాగర్లో ఎవరు గెలుపు జెండా ఎగరవేస్తారనేటువంటి ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి. సో ఇదే అంశం పైన మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు విల్సన్ గారు లైవ్లో జాయిన్ అయ్యారు. అలానే బెల్లయ్య నాయక్ గారు కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఆదివాసీ సంఘ జాతీయ నాయకులు, సీనియర్ నేత మనతో పాటు లైవ్లో ఉన్నారు. ఇక ప్రసాద్ గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. ఎస్, ఈ ఉప ఎన్నిక ఏదైతే మొత్తం యావత్తు భారతదేశం అంతా ఎదురు చూస్తున్న 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఫలితాలపైన మనం మొత్తం ప్రతి రాష్ట్రానికి సంబంధించినటువంటి ఫలితం పైన కూడా అందిస్తాం. సో మనం సొంతంగా సర్వే చేయనప్పటికీ కూడా అనేక సంస్థల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం కావచ్చు, ఎగ్జిట్ పోల్స్ సంబంధించినటువంటి సమయం ప్రకటించేందుకు మరికొన్ని నిమిషాలున్న నేపథ్యంలో మనం దానికి సంబంధించినటువంటి ఫలితాలను కూడా వేయబోతున్నాం. సో ఈ లోపు కూడా మనం ఆయా రాష్ట్రాల్లో పరిస్థితులపైన కూడా మనం డిస్కస్ చేద్దాం. ఎస్, విల్సన్ గారు మీతోనే స్టార్ట్ చేస్తాం. ఏంటి 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అంటే ఏం చెప్తారు? బెంగాల్ సంబంధించినటువంటి 8వ విడత కూడా ముగిసింది. అసలు 8 విడతల పాటు పోలింగ్ ఎవరైనా నిర్వహిస్తారనేటువంటి విమర్శలు కూడా ఒకవైపు ఉన్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారు? నమస్తే అండి, మీకు ప్యానల్ కూడా. బేసిక్ గా ఇక్కడ నేను చెప్పదలుచుకున్న ప్రధాన విషయం ఏంటంటే, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో గానే కొంత మమతా బెనర్జీకి ప్లస్ గా ఉంటుందనేది విశ్లేషణలు వస్తుంది. దానికి కారణం అక్కడ మమతా బెనర్జీ లీడర్షిప్, అదేవిధంగా అణిచే ధోరణి, ఒక అరాచకమైన ఆ మనస్తత్వాన్ని ఎదుర్కొన్నారు. మన పార్లమెంట్ ఎన్నికల టైంలో ఇతర ఎవరైతే మరి లెఫ్టిస్టులు అనుకున్న వాళ్ళు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కూడా మొన్న ఆమెకు వ్యతిరేకంగానే పనిచేశారు. వాళ్ళ పోరాటం వాళ్ళు చేశారు. అక్కడ పరిస్థితి అదేవిధంగా అక్కడ ముస్లింస్ 60 నియోజకవర్గాల్లో ప్రభావం చూపించే ఓట్ బ్యాంక్ కొంత మమతా బెనర్జీకి ప్లస్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. మాకు మధు అనే కమ్యూనిటీ బీజేపీకి అనుకూలంగా వ్యవహరించింది, కానీ మరి ఈ గెలుపుకి దగ్గరగా ప్రభావితం చేస్తుంది అనేది చూడాలి. తర్వాత మహిళల ఓట్లు కూడా మమతా బెనర్జీకి కొంత లాభించాయి. నేను చెప్తుంది ఏంటంటే, మమతా బెనర్జీకి ఉండే ప్లస్లు చెప్తున్నాం. బేసిక్ గా ఆమె, ఎందుకంటే మమతా బెనర్జీ ఒక అరాచక శక్తిగా ఈరోజు ఏదైతే పశ్చిమ బెంగాల్ ఆమె దించాలని చాలా మంది ప్రజాస్వామికవాదులు, అదేవిధంగా ఈ ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే వాళ్ళు, వీళ్ళందరూ శతదా ప్రయత్నం చేశారు. కొద్ది నిమిషాల్లోనూ గంటల్లోనూ రైట్ సార్. ఇప్పుడే మనకు ఒక అందుతున్నటువంటి ఇండియా టుడే అందించినటువంటి సర్వే ప్రకారం చూస్తే మనకి ఇప్పటి వరకు అస్సాం సంబంధించిన విషయంలో భారతీయ జనతా పార్టీకే అనుకూలమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనేటువంటిది వారి అంచనా. సో ఇక్కడ ఉన్నటువంటి స్థానాల్లో 75 నుంచి 85 వరకు కూడా దక్కే అవకాశం ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షానికే పరిమితమయ్యే పరిస్థితి అనేటువంటిది వారి అంచనా. సో అస్సాం సంబంధించినటువంటి విషయంలో ఈసారి చాలా ఆసక్తికరంగా కూడా అక్కడ ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం ప్రభుత్వం మార్పు ఉండొచ్చు, యూపీఏకి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి అనేది. ఎందుకంటే ఎన్ఆర్సీ కావచ్చు, లేదా అనేక అంశాలు, ఉచితంగా విద్యుత్ 200 యూనిట్ల వరకు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ చేసినటువంటి హామీ కావచ్చు, ఇలా అనేక అంశాలు కూడా వారికి ఉపయోగపడతాయి అనేటువంటిది అంచనా వచ్చింది. అయితే అస్సాంలో పరిస్థితి వీరి అంచనా ప్రకారం మాత్రం కాంగ్రెస్కి 40 నుంచి 50 స్థానాలకు పరిమితం అయ్యే పరిస్థితి ఉంది అనేటువంటిది. బెల్లయ్య నాయక్ గారు ఏం చెప్తారు? అస్సాం సంబంధించిన విషయంలో ఏమనిపిస్తుంది మీకు? అస్సాంకు సంబంధించినటువంటి విషయంలో ఖచ్చితంగా కాంగ్రెస్ అలయన్స్ గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నది. అస్సాంలో 100% మాకు అనుకూలంగా ఎన్నికలు జరిగాయి. అక్కడ
బీజేపీ మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం లేదండి. అస్సాం ఇవాళ బీజేపీ నుంచి మాకు రాబోతున్నది. సరే, ఎగ్జిట్ పోల్స్ ఎట్లా ఉన్నాయి, ఏం చెప్తున్నారు అనేటటువంటి విషయం పక్కన పెడితే, ఎందుకంటే నేను కూడా వెళ్ళొచ్చాను అస్సాం ఎన్నికల్లో, ఒకసారి అక్కడికి పోయి వచ్చినాను. మొత్తం ట్రైబల్ బెల్ట్ కావచ్చు, దళిత వర్గాలు కావచ్చు, బడుగు బలహీన వర్గాలు అన్ని కూడా ఇవాళ బీజేపీ తీసుకొచ్చినటువంటి ఎన్ఆర్సీ వలన వాళ్ళు ఎన్ని రకాల హింసలు అనుభవించారో అస్సాం ప్రజలకు తెలుసు. అక్కడ ఉన్నటువంటి ప్రజలకు వాళ్ళు ముస్లింలను టార్గెట్ చేయాలని మొదలు పెట్టారు, కానీ ముస్లింలను టార్గెట్ చేయలేకపోయారు. అక్కడ ఎక్కువ ఈ నాన్ ముస్లిం సంబంధించినటువంటి తెయాకు టోటల్లో పనిచేసేటటువంటి ట్రైబల్స్, బీహార్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు, బెంగాల్ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు కావచ్చు, మిగతా రాష్ట్రాల నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు ఎక్కువ ఎఫెక్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు వరకు కూడా పీక్కోలే కదా అని వెనక్కి తీసుకున్నటువంటి పరిస్థితి అక్కడ ఉంది. కాబట్టి అక్కడ కంప్లీట్ గా కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ అలయన్స్ గవర్నమెంట్ రేపు వచ్చేటటువంటి అవకాశం ఉంది. 100% మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తామని నాకేం డౌట్ లేదు దాంట్లో, అస్సాంకు సంబంధించినటువంటి విషయం. రైట్. చూద్దాం సార్ మీ అంచనా మీది. విల్సన్ గారు ఏం చెప్తారు అస్సాం సంబంధించిన విషయంలో? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయనేది నాయక్ గారి ధీమా. అంటే ఒకటి ఫ్యాక్ట్ అండి, అస్సాంలో గతంలో బోడోలు మాతో కలిసి పనిచేశారు. ఈసారి బోడో కొంత మాకు అనుకూలంగా చేయని పరిస్థితి ఒకటి ఉంది. బేసిక్ గా అస్సాంలో ఉండే సీట్లలో మొత్తం 126 సీట్లలో గాను బీజేపీ 50 నుంచి 60 సీట్ల వరకు ఖచ్చితంగా వస్తుంది, దానిపైనే వస్తుంది అనేది ఒక అంచనా ఉంది. హోరాహోరీ పోరాటం జరిగింది అస్సాం. నాకున్న సమాచారం మేరకు అస్సాంలో బీజేపీకి 60-40 ఛాన్సెస్ ఉన్నాయి. అంటే 60% బీజేపీకి, 40% కాంగ్రెస్ దాని మిత్రపక్షాలకి ఛాన్స్ ఉన్నాయి. అంటే ముఖ్యంగా ఎన్ఆర్సీ అనేది చాలా కీలకమైనటువంటి అంశం. ప్రియాంక గాంధీ కావచ్చు, రాహుల్ ఇక్కడ పర్యటనకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దాన్ని రద్దు చేస్తామనేటువంటి ఒక ప్రకటన కూడా చేశారు. ఎందుకంటే అది సరిహద్దుల్లో ఉన్నటువంటి రాష్ట్రం, ఎక్కువ ప్రభావితం అక్కడ ఉంటుంది కాబట్టి. సో ఆ అంశం పనిచేయదా ఎలక్షన్స్ లో? ఎన్ఆర్సీది తాత్కాలికంగా పక్కన పెట్టామని కేంద్రం కూడా ప్రకటించిన నేపథ్యంలో ఎనీహో మాకు ఎప్పటికైనా సరే ఎన్ఆర్సీ కానీ ఎన్ఏ కానీ అది కానీ అమలు చేయాలని దగ్గర మాకు క్లారిటీ ఉంది. ఎందుకంటే ఈ దేశంలో ఉన్న పౌరులకి రక్షణ కల్పించాలి, ఈ దేశ వాసులకు రక్షణ కల్పించాలనేది బీజేపీ స్టాండ్, అందులో ఇంకొక మాట లేదు. కాబట్టి బయట వాళ్ళని ఎలా కట్టడి చేయాలి, ఎలా నియంత్రణ చేయాలనే దగ్గర మా హోంవర్క్ నడుస్తూ ఉంది. మాది బేసిక్ గా జాతీయవాద దృక్పథంతో మేము ముందుకెళ్తాము. కాబట్టి ఎటు నుంచి సరే అస్సాంలో మాకు కొంత చూద్దాం సార్ మిగిలిన రాష్ట్రాల్లో కూడా వస్తున్నాయి. బెంగాల్ విషయానికి వచ్చేసరికి సి ఓటర్ సర్వేలో టీఎంసీకి అనుకూలంగా ఉంది. ఇక సిఎన్ఎన్ సంబంధించిన విషయంలో హోరాహోరీ అనేటువంటిది అంశంగా వస్తుంటే, ఇక మన్ కీ బాత్, రిపబ్లిక్ టీవీ సంబంధించి భారతీయ జనతా పార్టీకి అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయనేటువంటి ఒక అంచనా కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి. దాన్ని కూడా డిస్కస్ చేద్దాం. ప్రసాద్ గారు ఏం చెప్తారు? అస్సాం సంబంధించి ఎలా ఉంటుందంటారు మీ అంచనా? ఐ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం అండి. ప్యానెల్లో ఉన్న మా పెద్దలిద్దరికీ కూడా నమస్కారం, మీకు కూడా నమస్కారం. ఇక్కడ వాస్తవానికి అస్సాం ఎన్ఆర్సి ఇలాంటివన్నీ ప్రభావంతోనూ, తర్వాత ఇక్కడ ఏంటంటే 7 years బట్టి చూస్తున్న బీజేపీ ప్రభుత్వ పాలన అండ్ ఓవరాల్ గా ఇక్కడ అస్సాంలో కాంగ్రెస్ రీకుపోవడానికి ఫస్ట్ ఎవర్ టైం అన్నమాట. ఈసారి సాయశక్తిలో పోరాడింది. దానికి తగ్గట్టుగానే ఈ బోడో అన్నది ఎప్పుడైతే బీజేపీతో విత్డ్రా అయిందో అప్పటి నుంచి మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ కి ఒక పర్ఫెక్ట్ ఎడ్జ్ అన్నది మాత్రం నడుస్తుందండి. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఈ 5 రాష్ట్రాల ఎలక్షన్స్ లో మాత్రం చూస్తే దేశ స్థితిగతుల్ని, దేశ భవిష్యత్తుని నిర్దేశించే ఎలక్షన్స్ అని మాత్రం ఖచ్చితంగా అభివర్ణించవచ్చు. ఎందుకంటే ఈ ఎలక్షన్స్ ప్రభావంతో రాబోయే దీంట్లో ఖచ్చితంగా రాజ్యసభలో బీజేపీకి మొగటం లేని సిచ్యువేషన్ అన్నది అడ్రస్ కాబోతుంది. ఈ తరుణంలో కనుక 5 రాష్ట్రాలు కనుక టీఎంసీ వెస్ట్ బెంగాల్లోను, డిఎంకే తమిళనాడులోను, పాండిచేరిలో కాంగ్రెస్ కనుక అండ్ అస్సాంలో మళ్ళీ కాంగ్రెస్, యూడిఎఫ్ ఎలాగో కేరళలో గెలిచి తీరుతుంది సరే. సో ఈ ఈక్వేషన్స్ లో ఎప్పుడైనా సరే వీళ్ళు కనుక ఓడిపోతే మాత్రం బీజేపీకి ఏమాత్రం అనుకూలమైన పరిస్థితులు ఉన్నా సరే దేశానికి ప్రతికూలమైన పరిస్థితులు ఖచ్చితంగా ఉంటాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి అస్సాంలో మాత్రం అదేంటి లాజిక్ సార్? వాళ్ళకి ఫలితాలను బట్టి ప్రతికూల అంశం ఎట్లా అవుతుంది? అలా కదండి. ఇప్పుడు ఎలా ఉంటుందంటేనండి, 303 స్థానాలతో ఉన్న బీజేపీ పార్లమెంట్ హౌస్ ని కాంకర్ చేసి ఇవాళ వాళ్ళు చేస్తున్న పనులు, వాళ్ళు చేస్తున్న దిశానిర్దేశం, దేశాన్ని వాళ్ళు అల్లకల్లోనం చేస్తున్న ఈ తరుణం, కరోనా పాండమిక్ సిచ్యువేషన్ లో సెకండ్ వేవ్ ని అడ్రస్ చేస్తున్న విధానాలు అండ్ ఎన్ఆర్సీని ఎలా ఇంపోజ్ చేస్తున్నారన్న దాన్ని ఇవన్నీ చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా
రాబోయే రోజుల్లో వాళ్ళు అనుకున్నది చేయడానికి అండ్ ప్రైవేటైజేషన్ టువర్డ్స్ ద ఎంటైర్ నేషనల్ సిచ్యువేషన్స్ కి ఇవాళ రాజ్యసభలో కొంతవరకు కాస్త ప్రతిఘటన అయితే ఉంది ఆ పొజిషన్స్ పరంగా. ఇది ఎప్పుడైతే వాళ్ళకి పూర్తిగా 2 హౌసెస్ లోనూ ఫుల్ ఫ్లెడ్జ్డ్ మెజారిటీ వస్తే మాత్రం దేశాన్ని కాపాడడానికి మళ్ళీ అంబేద్కర్ లాంటి మహానుభావుడు, మళ్ళీ బాపూజీ లాంటి అయినా స్వతంత్ర పోరాటాలు ఇవన్నీ చేయవలసిన తరుణం మాత్రం అసలు రైట్ చూద్దాం సార్. గమనించు నిజంగా అలాంటి పరిస్థితి రాబోతుందా? ప్రస్తుతం చూస్తుంటే పశ్చిమ బెంగాల్ సంబంధించిన విషయంలో హోరాహోరీ పరిస్థితి నెలకొనుంది. కొన్ని ఎగ్జిట్ పోల్స్ ప్రకారం చూస్తే భారతీయ జనతా పార్టీకి అనుకూలమైనటువంటి ఫలితాలు, సి ఓటర్ రాని చోట్ల టీఎంసీకి గెలిచే పరిస్థితి ఉందని సిఎన్ఎన్ హోరాహోరీ ఇస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కేరళ విషయంకి వచ్చేసరికి ఖచ్చితంగా మళ్ళీ కమ్యూనిస్టులకు మరో ఛాన్స్ ఉండబోతుంది అనేటువంటిది తెలుస్తున్నటువంటి పరిస్థితి. సో ఎందుకు పశ్చిమ బెంగాల్లో ఒక అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా ఒకే రకమైనటువంటి ఫలితాన్ని ఇవ్వలేనటువంటి పరిస్థితి ఎందుకుంది? అంతలా అలాంటి పరిస్థితి రాబోతోందా? నిజంగా ఈ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రాబోయే రోజుల్లో ఎలాంటి ప్రభావితం చూపించబోతున్నాయి? చూస్తున్నాం ఎగ్జిట్ పోల్స్ సంబంధించినటువంటి ఫలితాలు కూడా వెల్లడవుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మీడియా సంస్థలు కావచ్చు, లేదా సర్వేలు నిర్వహించేటువంటి ఆర్గనైజేషన్స్ కూడా ఎగ్జిట్ పోల్స్ను వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో 5 రాష్ట్రాలు అంటే 4 రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతానికి ఎలక్షన్ జరిగినప్పటికీ అందరి దృష్టి కూడా పశ్చిమ బెంగాల్ వైపే ఉంది. పశ్చిమ బెంగాల్లో ఏం జరగబోతుందనేటువంటి ఆసక్తి, ఎలాంటి ఫలితం వస్తుందనేటువంటి దానిపైనే ఎక్కువ ఇంట్రెస్ట్ కూడా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ మనం చూస్తే సి ఓటర్స్ సంబంధించిన సర్వే ప్రకారం 158కి పైగా స్థానాల్లో టీఎంసీ గెలిచే అవకాశం ఉంది అనేటువంటిది వారి అంచనా. ఇక జన్ కీ బాత్ కావచ్చు, రిపబ్లిక్ టీవీ సంబంధించి 138 నుంచి 148 వరకు బీజేపీకి, 128 నుంచి 138 స్థానాల వరకు టీఎంసీకి వచ్చే అవకాశం ఉందనేటువంటి అంచనాలో వారు ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో ఇలా ఉత్కంఠగా నువ్వా నేనా అన్నట్లుగా ఫలితం ఉండబోతోంది అనేటువంటిది కూడా ఇండియా టుడే సర్వే అందిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇండియా టుడే సర్వేలో కూడా టీఎంసీకి కొంత మొగ్గు ఉన్నప్పటికీ కూడా గట్టి పోటీ అయితే ఉండబోతోంది అనేటువంటి అంశం మనకు స్పష్టంగా కలుస్తుంది. నాయక్ గారు ఏం చెప్తారు? పశ్చిమ బెంగాల్ విషయానికి వచ్చేతలకే చాలా ప్రతిష్టాత్మకంగా భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి పరిస్థితి. అసలు ఇన్ని విడతల ఎలక్షన్స్ ఎందుకు అనేటువంటి అంశంలో కూడా వారి ప్రచారానికి కోసం కావచ్చు, అనేటువంటి విమర్శలు కావచ్చు, రకరకాల ఆరోపణలు వచ్చినప్పటికీ వారు మాత్రం ఈ విషయంలో వెనక్కి తగ్గలేదు. చివరి 2 విడతలు తప్ప పెద్ద ప్రచారాలు, బార్బాటాలు, సభలు, సమావేశాలు అన్నీ కూడా చేశారు. సో ఏం కావచ్చు పశ్చిమ బెంగాల్? పశ్చిమ బెంగాల్ను భారతీయ జనతా పార్టీ కాదు, కేంద్ర ప్రభుత్వం నిర్వహించింది. ప్రధానమంత్రి మోడీ గారు, అమిత్ షా గారు నిర్వహించినటువంటి ఎన్నికలు మొత్తం పార్టీ యంత్రాంగం, పార్టీ శక్తినే కాదు, తనకున్నటువంటి ప్రభుత్వ అధికారాన్ని కూడా వాడి పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో గెలవాలనేటటువంటి ప్రయత్నం చేశారు. వాళ్ళు అన్ని శక్తులు ఒడ్డారు. ఒక మాటలో చెప్పాలంటే అక్కడ కేంద్ర ప్రభుత్వం వర్సెస్ పశ్చిమ బెంగాల్ ప్రజలు అనేటటువంటి ఒక పరిస్థితి ఉత్పన్నమైన తర్వాతనే కాస్త బీజేపీ వెనక్కి తగ్గింది. అయితే ఇవాళ నేను అంటున్నాను, నాకున్నటువంటి, నేను బెంగాల్ కూడా వెళ్ళాను కాబట్టి ఒక్కసారి వెళ్ళాను, నేను ఎక్కువసార్లు వెళ్ళలేదు. అస్సాం అయితే 2 సార్లు వెళ్ళాను. అయితే ఒకవేళ 30 నుంచి 40 సీట్లు గనక కమ్యూనిస్టు కాంగ్రెస్ అలయన్స్ గనక వస్తే హంగేర్పడేటటువంటి అవకాశం ఉంది. ఒకవేళ అట్లా రాకుండా ఇవాళ సర్వేలు చెప్తున్నట్టు 20 నుంచి 30 సీట్ల వరకు కొన్ని సర్వేలు చెప్తున్నాయి, అది వస్తే ఖచ్చితంగా మమతా బెనర్జీకి గెలిచేటటువంటి అవకాశాలు పెరుగుతాయి. బీజేపీ కూడా మామూలుగా ఏం పోరాటం చేయలేదు. హోరావరి తన శక్తులంతా వాడి మొత్తం ఆల్మోస్ట్ ఆల్ మమతా టీఎంసీలో ఉన్నటువంటి చాలా మంది నాయకులకు తీసుకొచ్చి టికెట్లు ఇచ్చింది. అయితే నాయకులే వచ్చారు తప్ప దాని నుంచి బేసేం బీజేపీ. ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏంటంటే మమతా బెనర్జీ కూడా ఓడిపోయే అవకాశం ఉంది అనేటువంటిది ఇండియా టుడే సర్వేలో. నందిగ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన విషయంలో ఇండియా టీవీ ఇస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ ప్రకారం చూస్తే ఆమె కూడా గెలవడం కష్టము అనేటువంటిది. సో అలాంటి పరిస్థితి ఉంటుందా? అక్కడ ఛాలెంజ్ మరి చేసి పోటీ చేయాల్సినటువంటి పరిస్థితి. నందిగ్రామ్ లో బీజేపీ అసలు మామూలు శక్తిని వెచ్చించలేదు, తనకున్నటువంటి మొత్తం శక్తిని వెచ్చించారు. అనుకూలమైనటువంటి అధికారులు కూడా నియమించి టీఎంసీకి ఓట్లు వేస్తారనేటటువంటి ఓటర్లను కూడా రానిచ్చేయకుండా, ఓటు ఇవ్వకుండా, బూతుల దాకా పోనీయకుండా చేసినటువంటి పరిస్థితి ఉంది. చాలా వీడియోలు దానికి సంబంధించి బయటకు వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయినప్పటికీ నేనైతే అనుకుంటా ఉన్నాను ఖచ్చితంగా ఆమె గెలిచేటటువంటి అవకాశం ఉంటుంది, ఆమె ఓడిపోతుందని నేను అనుకోను. ప్రధానంగా మహిళలు పెద్ద ఎత్తున టీఎంసీకి ఓట్లు వేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఏ పార్టీ, ఏ రాజకీయాలతో ఉన్న మహిళ కూడా ఇవాళ బెంగాల్ మహిళ ఒక బేటీ అనేటటువంటి స్లోగన్ టీఎంసీ తీసుకున్న తర్వాత ఒక పెద్ద మార్పు వచ్చింది. రెండోది, స్థానికంగా మనం బయట నుంచి వచ్చి ఇక్కడ దాడి చేస్తున్నారు అనేటటువంటి వాతావరణం, 8 ఫేజులలో ఎన్నికలు పెట్టి బెంగాల్ మీద యుద్ధం ప్రకటించారనేటటువంటి వాతావరణం,
మమతా బెనర్జీకి కలిసి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. రెండవది అమిత్ షా గారి భాష, మోడీ గారి భాష, వీళ్ళు మాట్లాడినటువంటి తీరు, ఇదంతా కూడా ఆమెకు కొంత ప్లస్ అయ్యింది. ఇది కాబట్టి ఒక ఎడ్జ్ చూద్దాం సార్, ఎవరి అక్కడ ఎవరి ఎత్తులు, ఎవరి పై ఎత్తులు కూడా వారు వేసినటువంటి పరిస్థితి. ఆమె కూడా కాలుకి గాయం కట్టుకొని మరి ప్రచారం చేసినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. జరిగిందేంటి, ప్రచారం ఎలా జరిగింది అనేటువంటి అంశంలో ఎవరికి ఉన్నటువంటి వ్యూహాలు వారికి ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ భారతీయ జనతా పార్టీ ఎక్స్పెక్టేషన్స్ కంటే 100 మార్కు చేరుకుంటుందా లేదా అనేటువంటి ఒక అనుమానం నుంచి ఇవాళ నువ్వా నేనా అనే స్థాయికి కూడా రాబోతోంది అనేటువంటిది. ఎస్ విల్సన్ గారు ఏం చెప్తారు? అంటే ఖచ్చితంగా మీకు అంటే కొన్ని సర్వేల ప్రకారం చూస్తే భారతీయ జనతా పార్టీకి కూడా కొంత అనుకూలత కానీ లేదా చాలా టైట్ పొజిషన్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. సో అలాంటి సిచ్యువేషన్ వరకు వస్తుందా? భారతీయ జనతా పార్టీకి ఇంటర్నల్గా ఉన్నటువంటి అంచనా ఏంటి? మీరు ఒకసారి కోడికత్తి కేసు గుర్తు చేసుకోండి. ఇక్కడ కోడికత్తి కేసు విషయంలో ఎట్టయితే మన జగన్మోహన్ రెడ్డి విషయంలో స్ట్రాటజీ నడిపారో, ఏది పీకే, అదే కోడికత్తి లాంటి వ్యవహారాన్ని అక్కడ కూడా నడిపారు. అంటే ఆమె రియల్ గా ఆమె గెలవడానికి అవకాశం ఉంటే ఈ సింపతిని వాడుకునేది కాదు. ఆమె ఆ తర్వాత నుంచి ఏదో చిన్నగా దోస్తే పడితే మరి ఆ వీల్ చైర్ లోనే ఆమె స్ట్రాటజీ నడిపింది. మహిళల్ని కొంత ఎమోషన్ గురి చేసింది. కాబట్టి మేము 6th ఈ పేజ్ ఎలక్షన్స్ లో కొంత వెనకబడ్డ విషయం వాస్తవమే. కానీ మా కార్యకర్తలు ఎక్కడ కూడా వెనక్కి తగ్గలేదు. ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో చాలా మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, అదేవిధంగా బీజేపీ కార్యకర్తలు హత్యకు గురయ్యారు. ఒక రకంగా చెప్పాలంటే చాలా దారుణమైన పరిస్థితి. వెల్లానాయక్ గారు ఏమన్నా చెప్తే చెప్పొచ్చేమో కానీ మేము చాలా స్పష్టంగా మేము నిబద్ధతతో అక్కడ పనిచేసాం. ఎస్, గెలవాలని పనిచేస్తాం. శక్తి మొత్తం మోహరించే దేనికోసం గెలవాలని. వాళ్ళకంటే పార్టీకి శక్తి లేదు కాబట్టి వాళ్ళు ఎక్కడికక్కడ వచ్చి ఆ స్థాయిలో ఎఫర్ట్ పెట్టే అవకాశం లేదు. కానీ మాకు అక్కడ మేము తాము రేవు అన్నట్టుగా మేము పనిచేసాము, అందులో సందేహం లేదు. ఆల్రెడీ కలకత్తా, హుగ్లీ, కీరా, తెలపాయిగర్ జిల్లా, నదియా జిల్లా, అలిపూర్ జిల్లా, ఇట్లాంటి జిల్లాల్లో బీజేపీకి బలమైన ఓట్ బ్యాంక్ ఉంది. కాబట్టి అక్కడ మేము మాకు సంబంధించిన పెర్ఫార్మెన్స్ ని బాగా ఎఫెక్టివ్ గానే పెట్టాము. ఇక్కడ ఒక కీలకమైన విషయం ఏంటంటే, మమతా బెనర్జీ పొరపాటున గెలిచినా అది గెలుపు కిందకి రాదు, తావు తప్పి కళ్ళొట్టపోయినట్టు. ఎందుకంటే అంత స్థాయిలో పెద్ద ఎత్తున ప్రెజర్ అనేది బిల్డ్ అయింది. దాన్ని ఎవరు కాదలేని విషయం. ఎందుకు సార్ అసలు బీజేపీ కూడా బెంగాల్ విషయంలో ఇంతలా ప్రతిష్ఠ ఎందుకు తీసుకుంది? అంటే అక్కడ గెలిస్తే లేదా అక్కడ ఓడిపోతే దేశ రాజకీయాలపైన లేకపోతే మీ నాయకత్వం పైన ఒక నమ్మకం కోల్పోతుంది అనేటువంటి ఏమైనా భయం పట్టుకుందా? భయం కాదండి. మేము ప్రతి రాష్ట్రంలోనూ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాం. మొన్న తిరుపతిలో కూడా అట్టాగే తీసుకున్నాం. కొన్ని అనుకూల పరిస్థితులు ఉంటాయి, వ్యతిరేక పరిస్థితులు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు భయపడి కానీ అసలు ప్రచారం రాని పరిస్థితి. ఆఖరికి వాళ్ళు బాహాటంగా నిర్లజ్జగా వేలాది మందిని ఓట్లు చేసుకున్నారంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు ఎంత బలహీనంగా ఉన్నారని. కాబట్టి బీజేపీ పట్టు బిగిస్తే ఏ రాష్ట్రంలోనైనా ఏ రాజకీయ పార్టీని గిలగలాడాల్సింది, ఇంకొక మాట్లేదు. ఎందుకంటే మేము డెడికేటెడ్ గా పనిచేసే కార్యకర్త. సాయంత్రం కల్లా లేకపోతే 500 రూపాయలు 1000 రూపాయలు డబ్బులు ఇస్తే పనిచేసే కార్యకర్తలు కాదు. పెడితే చాలు గా వెళ్ళి కష్టపడి గ్రామాల్లో తిరిగి ప్రజలకు భారతీయ జనతా పార్టీ విధానం చెప్తారు. అయితే మాకు కొంత సెకండ్ వేవ్ నష్టం కలిగించింది. లాస్ట్ ప్రైజ్ ఎలక్షన్స్ కొంచెం నష్టం కలిగించింది. మొదట్లో ఉన్న అన్ని ప్రైజుల్లోనూ మేము పర్ఫార్మెన్స్ చేసాం, అందులో ఏం డౌట్ లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే గమనించాల్సింది, మీడియా కూడా గమనించాల్సింది ఏంటంటే, ఎన్నికలు అంటే రకరకాల భావోద్వేగాల మీద ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు ఆమె భావోద్వేగాన్ని వాడుకుంది. తనకి ఏదో దెబ్బ తగిలినట్టు, నడలేని పరిస్థితి ఉన్నట్టు. దీన్నంతా ఎండగడ్డంలో కాంగ్రెస్ కానీ ఇతర కమ్యూనిస్టులు కానీ అందరూ విఫలమయ్యారు. ఆ విషయంలో సంబంధించిన డ్రామా ఎస్టాబ్లిష్ చేయడంలో మా పని మేము చేస్తాం. ఎందుకంటే హోరాహోరీ జరిగింది. మేము గెలిచిన ఆశ్చర్యం లేదు, వాళ్ళు గెలిచిన ఆశ్చర్యం లేదు. రైట్, చూద్దాం సార్. ప్రసాద్ గారు, మీరు ఏదో బెంగాల్ ఫలితంతోనే ఏదో అయిపోతుంది అన్నారు, కానీ వాళ్ళు ప్రతి రాష్ట్రంలో కూడా అదే తరహా ఎలక్షన్స్ చేస్తారు. అలానే చేసినటువంటి పరిస్థితి తప్ప అంతకంటే భిన్నం కాదు. ఇప్పుడు ఇంత బలంతో ఉన్నటువంటి వారికి బెంగాల్ ఓడిపోయినంత మాత్రాన లేకపోతే అవాడ ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఫలితం రాకపోతే ఏమవుతుంది? విల్సన్ గారు ఏంటంటే ఈజ్ అ మ్యాన్ విత్ కమిట్మెంట్. ఆయన ఏంటంటే ఎక్కడ ఉన్నా సరే, ఏ పార్టీలో ఉన్నా సరే, ఆయన నిబద్ధత అన్నది ఆయనకు ఉంటుంది. అదే నిబద్ధత అందరికీ ఉంటుందని ఆయన ఎక్స్పెక్ట్ చేస్తారు. అది పొరపాటు. ఇక్కడికి వచ్చేటప్పుడు ఏంటంటే దేశ రాజకీయాలని శాసించబోయే తరుణం ఎలా అంటే అండి, నెక్స్ట్ యాంటీ ఇన్కంబరెన్స్ అనేది వే ఇట్ ఈస్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ ఇన్ ద నేషనల్ లెవెల్. ఈ 10 సంవత్సరాల బీజేపీ ప్రభుత్వ ప్రస్థానం ఖచ్చితంగా ముగిసిపోతుంది. అండ్ నెక్స్ట్
ఎక్కడైనా సరే నేషనల్ లెవెల్లో ఎవరైనా ఒక డిఫరెంట్ డైమెన్షన్స్ తో ఒక లీడర్ గా ఎమర్జ్ అవుతున్న తరుణంలో ఈ సాయి శక్తుల వడ్డీ వాళ్ళని ఎలా నిర్వీర్యం చేయాలన్న దాంట్లో బీజేపీలో ఉన్న ప్రముఖులు పెద్దలు సిద్ధహస్తులు దాంట్లో. దానికి ఏంటంటే రేపు కనుక సెంట్రల్ ఎలక్షన్స్ లో బీజేపీ కనుక అధికారం కోల్పోవడం వాస్తవం. బీపీ సింగ్ గారి గవర్నమెంట్ లాంటి కోయిలేషన్ గవర్నమెంట్ ఖచ్చితంగా వస్తుంది అండర్ ద కోఆర్డినేషన్ ఆఫ్ కాంగ్రెస్. అండ్ అక్కడ దానికి ఫ్రంట్ ఎండ్ ఉండి లీడ్ చేయబోయేది ఎవరంటే మమతా బెనర్జీ గారే. ఇప్పుడు ఏంటంటే ప్రతిసారి ఒక పోర్ట్రైజేషన్ అలవాటు అయిపోయింది. ఎలా ఏంటంటే రాహుల్ గాంధీ గారు మీకు కావాలా, మోడీ గారు కావాలా, రాహుల్ గాంధీ గారు కావాలా, మోడీ గారు కావాలని దేశ ప్రజలందరినీ ఆ ట్రాన్స్ఫర్ చేస్తే మొన్న ఆయన కేరళలో ఒక సభలో చాలా కేటగిరీగా చెప్పాడు, 30 సంవత్సరాల ప్రస్థానంలో గాంధీ ఫ్యామిలీ నుంచి ఒక రిప్రజెంటేషన్ లేదు. అంటే నాలాంటి వాడు ఎవడో ఆవేశం ఆపుకోలేక ఏఐసిసి ప్రెసిడెంట్ మీరంటే మా ప్రస్థానంలో కాకుండా ఏఐసిసి ప్రెసిడెంట్ సీతారాం కేసరి గారు కూడా ఉన్నారు, మీరేం గాబరా పడకండి, ఇవాళ ఎవ్వరూ లేని తరుణంలో మా అమ్మగారు తీసుకున్నారు తప్ప నేను కూడా దాన్ని నిర్వర్తించలేనని పక్కకు వచ్చాను. అంచేత కాంగ్రెస్ లో ఏదో ఫ్యామిలీ రాజకీయాలు అన్న దాని గురించి ప్రస్ఫుటించలేదు, ఆయన ప్రతిఘటించలేదు దాని మీద. అంచేత ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే బెంగాల్ ఈస్ గోయింగ్ టు బి ద డిసైడింగ్ ఫ్యాక్టర్ ఫర్ ద ఎంటైర్ నేషన్. సార్ ప్రసాద్ గారు, అసలు ఎప్పుడు ఎలక్షన్ జరుగుతాయి, లేదా వన్ నేషన్ వన్ ఎలక్షన్ జరుగుతుందా లేకపోతే జనరల్ జరుగుతుందా అని తేలక ముందే మనం ఒక అంచనాకైతే రాలేం కదా రాబోయే రోజుల్లో. లేదంటే ఎవరు లీడ్ చేస్తారు, ఏ రాష్ట్రం ఎవరు కీలక పాత్ర పోషించబోతున్నారు, అవన్నీ కూడా ఇప్పటి నుంచే ఈ ఎలక్షన్ తర్వాత నుంచి తేలుతాయా? భారతీయ జనతా పార్టీ కూడా వారుకున్న వ్యూహాలను వారు మార్చుకుంటారు కదా ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే. మార్చుకోలేని తరుణం కాదండి శ్రీయర్ గారు వచ్చిన సబ్మిషన్. ఇన్నాళ్ళు ఏంటంటే వాళ్ళు జమిలీ ఎలక్షన్స్ కోసం వాళ్ళు మాట్లాడేవారు. ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి, ప్రజలు అడుగుతున్నారు జమిలీ ఎలక్షన్స్ పెట్టమని. ఎందుకంటే జస్ట్ వాంట్ టు గెట్ ఇట్ ఆఫ్ హిమ్. నిన్న మీరు ఒక సర్వే చూసుకోండి, 14.8 కోట్ల మంది మోడీ గారు రిజిగ్నేషన్ డిమాండ్ చేశారు ఒక్క రోజు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక్క నిమిషం శివల్సన్ గారు, మీరు ఒక్క నిమిషం ఉండండి. ఇక్కడ వాస్తవానికి ఏంటంటే నేషనల్ లెవెల్లో ఒక డిఫరెన్స్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఆర్ లీడింగ్. ఎలా ఉన్నాయంటే ప్రతిదీ ఒక మొగటం లేని మహారాజ్ చేసే ప్రస్థానం ఉంటుంది చూడండి, జస్ట్ లైక్ హిట్లర్ డిక్టేటర్స్ చేసే ప్రస్థానం భారతదేశ డెమోక్రసీలో ఫస్ట్ ఎవర్ టైం చూస్తున్నారు. ఈ డిక్టేటర్షిప్ కి ప్రజలు ఎవరు ఎకస్టమ్ అవ్వలేదు. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మహాత్మా గాంధీ తర్వాత అంత నేషనల్ లెవెల్లో ప్రభావితం చేసిన లీడర్ ఎవరంటే నరేంద్ర మోడీ గారే. ఆయన లాక్డౌన్ టైంలో 72 రోజులు ఆయన ఇచ్చిన పిలుపుకి ప్రతి ఒక్కరు ప్రతిస్పందించి ఆయన మాట విన్నారు. లాస్ట్ కి అవుట్కమ్ ఏంటంటే ఒక చిన్న కామెడీ షోలో కంక్లూజన్ లాగా గంటలు కొట్టండి దీపాలు పెట్టండి అని కంక్లూజన్ చేసి 72 రోజుల తర్వాత గాలికి వదిలిచ్చి అప్పుడు ఫెడరల్ సిస్టమ్ జ్ఞాపకం వచ్చి ప్రతి రాష్ట్రాన్ని మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోండి అని చెప్పిన తరుణంలో ఇవాళ దేశం ఎదుర్కొంటున్న తీవ్ర పరిణామాలు. 9,300 కోట్ల ఆక్సిజన్ కాదనగలరా? ఇవన్నీ ప్రస్తుతం ఉన్నటువంటి 9,300 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఎక్స్పోర్ట్ చేసి విస్తరిస్తున్నటువంటి నేపథ్యంలో ఎదురవుతున్న పరిణామాలు, ప్రజల నుంచి వస్తున్నటువంటి ఒపీనియన్స్ ఇలా ఉన్నాయి అనేది ప్రసాద్ గారి భావన. ఏం చెప్తారు? ఎవరండి? ప్రసాద్ గారు చెప్తున్న అభిప్రాయం కూడా దేశంలో ప్రస్తుతం వస్తున్నటువంటి పబ్లిక్ ఒపీనియన్ ఇలా ఉంది అనేటువంటిది వారు చెప్తున్నది. కాదనగలరా అంట? మిమ్మల్నే విల్సన్ గారు అంటే ప్రసాద్ గారు యాంటీ మోడీ, యాంటీ బీజేపీ, ఆయన ఇంకో రకంగా మాడతారని మేము అనుకోలేము. మాకు రాహుల్ గాంధీ ఉన్నంత వరకు మాకు జాతీయ స్థాయి నాయకత్వం విషయంలో మాకు ఏ డోకా లేదు. వాళ్ళ పెర్ఫార్మెన్స్ వీక్ గా ఉన్నంత వరకు మా పెర్ఫార్మెన్స్ వీక్ గా ఉంటది, అందులో సందేహం లేదు. అందుకే మాకు మమతా బెనర్జీ గారి డామినేషన్ స్టార్ట్ అయింది సార్ దేశంలో. మా దేశంలో బీపీ సింగ్ గారి గవర్నమెంట్ కూడా టాలరేట్ చేసిన దేశం ఇది. ఏంటంటే లీడర్ 19 సీట్లు ఎలా వచ్చాయి? గుడ్డిగా వచ్చాయా? ప్రజలు పశ్చిమ బెంగాల్లో కేరళ లాంటిది మాగాడ. అలాంటిది మేము డి అంటే డి అని ఈరోజు ఎంతో మంది కార్యకర్తల బలిదానాల మీద పశ్చిమ బెంగాల్లో మేము ఆ పర్ఫార్మెన్స్ చేశాం. కాబట్టి రేపు అధికారంలో ఆశ్చర్యం లేదు. అధికార వినియోగం ఇక్కడ భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్తున్న లాజిక్ ని కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే ఒక రోజు ఉన్న పరిస్థితి ఏంది పశ్చిమ బెంగాల్లో, ఇవాళ మా స్థాయి ఏంటి అనేది. మేము ముందుకెళ్ళామా, మా ఓట్ పర్సెంటేజ్ పెరిగిందా, సీట్లు పెరగబోతున్నాయా లేదా, అది దాన్ని మీరు నెగిటివ్ గా ఎందుకు చూస్తున్నారు అనేటువంటిది. నేను మళ్ళీ చెప్తున్నానండి, మహానాయకులు నిజంగా అతిరథ మహారథులు ఎవరంటే వాజ్పేయి గారు, అద్వానీ గారి తరుణంలో 2 స్థానాలకు పరిమితమైన అదే పార్టీని మళ్ళీ రీవ్యాంప్ చేసి మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చిన మహనీయులు ఉన్న బీజేపీ పార్టీ ప్రస్థానం గురించి ఎవరైనా మాడితే నాలాంటి వాళ్ళు ఎవరైనా ప్రతిస్పందించి మాడతారు. కానీ ఇప్పుడున్న దౌర్భాగ్యమైన స్థితిగతులను అడ్రస్ చేస్తూ మాట్లాడుతూ మమ్మల్ని కూడా ప్రతిస్పందించమంటే మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. చూద్దాం సార్. నిజంగా పశ్చిమ బెంగాల్ ఒకటే కాదు, ఇవాళ వస్తున్నటువంటి ఎలక్షన్స్ లో
సౌత్లో కూడా కీలకంగా తమిళనాడు కావచ్చు, కేరళ, పుదుచ్చేరి సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ పైన కూడా మనం చర్చిద్దాం. అలానే నాగార్జున సాగర్ కావచ్చు, తిరుపతి ఉప ఎన్నికల్లో కూడా గెలుపెవరదనే అంశం పైన డిస్కస్